నమస్తే. నేను మీ రేవంత్ చలమల. మనం కనిపించంగానే మనంత సెల్ఫిష్ ఇంకొకడు ఉండడు. మనం అనుకుంటాం కుటుంబం కోసం అన్నీ చేస్తున్నాము అని. మనం అనుకుంటాం కుటుంబానికి కావాల్సిన కారు కొన్నాం. కుటుంబానికి కావాల్సిన ఒక బైక్ కొన్నాం. ఆ బైక్ మీద వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి ఒక హెల్మెట్ కొన్నాం. ఆ కారుకి ఏదైనా అయితే చూసుకోవటం కోసం ఒక ఇన్సూరెన్స్ కొన్నాం. కుటుంబం ప్రశాంతంగా బతకడం కోసం ఒక ఇల్లు కొన్నాం. ఈఎంఐ అయినా, భారమైనా ఒక కావాల్సిన కంఫర్ట్ మొత్తం మనం కుటుంబానికి ఇస్తున్నాము అని. కానీ ఇందులో సెల్ఫిష్‌నెస్ ఏంటి అనేది మాత్రం ఎవరికీ ఇప్పటిదాకా అర్థమై ఉండదు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక అద్భుతమైన బండి కొనుక్కున్నారు. ఒక మంచి ఇల్లు కూడా కొనుక్కున్నారు. ఆ ఇల్లు గృహప్రవేశం సెలబ్రేషన్ కోసం అని చెప్పేసి సరదాగా మీరు, మీ భార్య షాపింగ్‌కి అని చెప్పి వెళ్లి తిరిగొస్తూ ఉంటారు. చాలా కష్టం. ఇల్లు అనేది ప్రతి ఒక్క సామాన్యుడికి కల కదా! చాలా కష్టపడి కొనుంటారు. ఈఎంఐనో ఏదో కష్టపడి కొన్నారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఏదో ఒక యాక్సిడెంట్‌లో డిస్మిస్ అయిపోయారు. అంటే చనిపోయారు. మీరు ఒక బంగారం లాంటి ఇల్లు కొన్నారు, బంగారం లాంటి బైక్ కొన్నారు కానీ, మీరు చనిపోయిన తర్వాత ఈఎంఐ ఎవరు కడతారో అన్న దాని గురించి మాత్రం మీరు ఆలోచించండి. మీకు ఎటువంటి టర్మ్ ఇన్స్యూరెన్స్ లేకపోవటం వల్ల 3 నెలల పాటు సహజంగా ఈఎంఐ కట్టరు కాబట్టి, తర్వాత ఇన్‌కమ్ ఎఫెక్ట్ అయితది కాబట్టి, మీరు ఏదైతే కలలుగని ఇల్లు కొన్నారో, ఆ ఫ్యామిలీ బావుండాలని కలలు కన్నారో, ఆ ఇంట్లో నుంచి ఆ బ్యాంకోడే మిమ్మల్ని బయటికి నెట్టేస్తుంది. అంటే మీ ఫ్యామిలీని బయటికి నెట్టేస్తారు. అదే దీన్ని ఇంకొకసారి ఇంకొక వైపు నుంచి ఆలోచించే ప్రయత్నం చేయండి. మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. మనం పోయేదాన్ని ఎవరు ఆపలేరు. జరగాల్సిన యాక్సిడెంట్లు ఎట్లైనా జరుగుతాయి. ఆరోగ్యపరంగా జరగచ్చు. యాక్సిడెంట్‌లోనూ జరగచ్చు. లేదు ఒక 1,00,00,000కో, 2,00,00,000కో, 3,00,00,000కో ఏదో ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నారు. లేదు ఒకసారి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకున్నారు. సహజంగా చాలామంది నా దగ్గరకొచ్చినప్పుడు ఫస్ట్ అడిగే ప్రశ్న టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతుంది అని అడగానే, సార్ మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది సార్ ₹1,00,00,000 దాకా ఉందని చెప్పారు. చాలా మంచి విషయం. ₹1,00,00,000 దాకా అట్లీస్ట్ రియలైజ్ అయ్యారు ఉండాలి అని. సేమ్ అలానే యాక్సిడెంట్ జరిగింది. మహా అయితే ఆ ₹1,00,00,000 ఏం చేయగలుగుతారు? మీరు ఎగ్జిస్టింగ్‌గా తీసుకున్నటువంటి ఇంటికి లోన్‌ని క్లియర్ చేయగలుగుతారు. కానీ కుటుంబం ఎలా బతుకుతుంది? మరి మీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఫీజు ఎక్కడి నుంచి కడతారు? అటువంటి టైంలో ఆ ఇల్లు మీరేదో మంచిది కొనుంటారు కాబట్టి, ఆ ఇంటికి కొద్దిగా రెంట్ ఎక్కువ వస్తది అని చెప్పేసి, ఆ ఇంటిని రెంట్‌కి ఇచ్చి, ఏదో ఒక చిన్న ఏరియాలోకి తక్కువ రెంట్‌కి ఎళ్లి, మిగిలిన డబ్బులతోటి బతికే ప్రయత్నం చేస్తారు. ఇది వాస్తవంగా జరిగిన కథే. నేను చూసిన కథ. అలా కాకుండా ఇంకొక రకంగా ఆలోచించండి. సరిపడా ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఒక 3,00,00,000కో, 4,00,00,000కో. ఒక ₹1,00,00,000 ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకొనెళ్లి లోన్ కట్టేశారు. ఇంకో 2,00,00,000 మిగిలినయి. ఆ ₹2,00,00,000 బ్యాంక్‌లో యేసుకున్నా గానీ, నెలకో ₹1,00,000 వస్తాయి. అక్కడ లోన్ క్లియర్ అయింది కాబట్టి సొంతిల్లుంది. నెలకి ఇంటికి ఆదాయం మీరున్నా లేకపోయినా ₹1,00,000 వడ్డీ రూపంలో వస్తుంది. ఈ కథ ఎట్లుంది? ఎప్పుడైనా మనం ఒక ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు గానీ, ఎప్పుడైనా సరే మనం ఏది చీపర్‌గా ఉంది, ఏది తక్కువవుతుంది, నాకెందుకులే ₹1,00,00,000కి మించి ఇట్లా కొంతమంది అనుకుంటారు. అసలిక కొంతమందైతే నాకేమైతది అని అనుకుంటారు. నువ్వు పుట్టి బయటికి వచ్చేటప్పుడేమో దేవుడు నీ చెవిలో చెప్పి పంపించాడా? నువ్వు 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతావని. ఇప్పుడు కెమెరాలో మాట్లాడుతూ నేను లేసి బయటికెళ్తానని గ్యారంటీ లేదు. వీడియో చూసేవాడు సర్వైవ్ అవుతాడని గ్యారంటీ లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. 10వ తరగతి విద్యార్థులకు హార్ట్ స్ట్రోక్ వస్తున్నటువంటి పరిస్థితులు. 25 ఏళ్ల కుర్రోడికి హార్ట్ స్ట్రోక్ వస్తున్నటువంటి పరిస్థితులు. ఇటువంటి కండిషన్స్‌లో బతుకుతున్నాం మనము. ఎటువంటి సేఫ్టీ, సెక్యూరిటీ లేకుండా కేవలం ఏదో డబ్బులు మిగులుతాయని, కరెక్ట్‌గా చెప్పాలి అనంటే మీరేదో సేవ్ చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ, మీరు మీ భవిష్యత్తును రిస్క్‌లో పెట్టుకుంటున్నారు. అదే ఇంకా హెల్త్ ఇన్స్యూరెన్స్ విషయంలోకొచ్చేసరికి మరీ దారుణంగా ఆలోచిస్తారు. ఏ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ చీపర్ ప్రైస్‌కి ఇస్తుందో దాన్ని కొంటామని అనుకుంటారు. మనకన్నీ తెలిసినట్టుగా తీసుకొని వెళ్ళి ఏదో ఎక్స్‌వైజెడ్ పాలిసీ బజారో, ఎక్స్‌వైజెడ్ ఉంటాయి కదా ఆన్‌లైన్ పోర్టల్స్ వాటిల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉంటది కదా ఫిల్టర్ ఆప్షన్ ఫ్రమ్ లో ప్రైస్ టు హై ప్రైస్ అది పెట్టేసుకుంటారు. ఫ్రమ్ లో ప్రైస్ టు హై ప్రైస్. బై స్టాండర్డ్‌గా ఉండేటువంటి అదే సెటిల్మెంట్ రేషియో చూసుకొని ఓకే లోవర్ ప్రైస్ ఏది ఉందో దాన్ని కొనేస్తారు. అందులో ఉన్నటువంటి క్లాజులు, గీజులు ఏమీ చదవరు. ఏమీ చదవకుండా జస్ట్ ఏదో ఒక బేసిక్ 10 lakhsకి తీసుకుంటారు. ఇక్కడ కూడా కథ జరిగింది. అనుకోని పరిస్థితుల్లో ఏదో 10 లక్షలు తీసుకున్నారు. సరే ఒక ఫాదరు హాస్పిటల్‌లో డయాలసిస్, షుగర్ అయన్నీ ఉంటే వయసు పెరిగే కొద్ది డయాలసిస్ లాంటివి కూడా పడుతుంటాయి కాబట్టి అనుకోకుండా క్రిటికల్ అయ్యారు. ఐసీయూలో పడ్డారు. వెంటిలేటర్ కూడా పెట్టాల్సొచ్చింది. 10 లక్షలు ఎంతసేపట్లో ఎగురుతాయి? గట్టిగా 5 రోజుల్లో ఎగిరిపోయినాయి. తర్వాత వాళ్ళ కొడుకు దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టాడు. డబ్బులయిపోయినాయి. ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేశాడు. ఆఖరికి ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి, అప్పులు చేయడానికి కూడా సోర్స్ లేక తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్‌లో పెట్టాడు. మళ్ళీ అబ్బాయి ఏమన్నా తక్కువోళ్ళా అంటే కాదు. దే హావ్ లైక్ గుడ్ ఇన్‌కమ్. దాదాపుగా నెలకి 3 నుంచి 4 లక్షల రూపాయల ఆదాయం. కానీ ఇక్కడ చేసిన తప్పేంటి?
తక్కువ కాస్ట్తో దొరుకుతుంది కదా, తక్కువ రేట్లో అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ని ఏదో చిన్న సమ్ ఇన్సూరెన్స్ని తీసుకొని పెట్టుకున్నాడు. దీనివల్ల జరిగిన నష్టం ఏంటి? ఒకవైపు వాళ్ళ నాన్న గవర్నమెంట్ హాస్పిటల్ వేయాల్సి వచ్చింది, ఈ పిల్లోడు కష్టపడి చేసిన సేవింగ్స్ అన్నింటినీ తగలేయాల్సి వచ్చింది తీసుకెళ్ళి అని మనం అనుకుంటాం. మన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నది ఎక్స్పెన్సెస్ అని. లెట్ మీ టెల్ యూ, హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ not an investment for your body. Health insurance is an insurance for your wealth you have created. మీరు ఆల్రెడీ సంపాదించిన సంపదకి అదొక ఇన్సూరెన్స్. దీన్ని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా జరిగింది, మన దగ్గర డబ్బులు లేవు, ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న సేవింగ్స్ వెల్త్ని కరగదీసుకు మరి దాంట్లో హెల్త్ కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. అదే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, అది ప్రొటెక్షన్ ఇచ్చేది దేనికి? వెల్త్కి. హెల్త్ అవ్వాల్సింది అవుతుంది, ఆ టైం ప్రకారం జరగాల్సింది జరుగుతుంది, నో వన్ కెన్ స్టాప్ ఇట్. కానీ మనం ఇక్కడ ఆపగలిగింది ఏంటి? మనం ఇప్పటిదాకా కష్టపడి కూడబెట్టింది పోకుండా ఏదైతే ఉందో అది పాడు కాకుండా ఆపగలుగుతాం. అది ఎలా ఆపగలుగుతాం? సరైన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఆపగలుగుతాం. మనం అనుకుంటాం, అరే 10 లక్షలకి మించి ఏం ఖర్చు వస్తుంది అని చెప్పి. ఇప్పుడు వచ్చినటువంటి రోబోటిక్ సర్జరీస్ జస్ట్ నీ రీప్లేస్మెంట్, ఒక్క మోకాలకి దాదాపుగా 9 నుంచి 10 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. 2 మోకాలకు అయ్యే ఆపరేషన్ 20 లక్షలు. మెడికల్ అడ్వాన్స్మెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతోంది. 10 లక్షలు నాకు సరిపోతాయి కదా అని అనుకుంటారు. 10 లక్షలు ఏదో జ్వరం వస్తే సరిపోతుందేమో అంతే. కోవిడ్ అప్పుడు చూసే ఉంటారు, ఎన్నో కుటుంబాలు హెల్త్ ఇన్సూరెన్స్లు లేకపోవడం వల్ల రోడ్డున పడ్డాయి. మీరు ఇంటికి ఈఎంఐ కట్టకపోయినా తప్పులేదు, ఇల్లు బతుకుంటే కదా వాడేది. ముందు బతుకుండాలంటే ముందు మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి కదా. ఒక సర్వే ఒక మాట క్లియర్గా చెప్పింది, ఎవరికి రోగాలు ముందు వస్తాయనంటే టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లేనడికి ముందు వస్తాయంట. అంటే అది ఏదో అలా జరగటం కాదు. సహజంగా ఏమవుతుంది, హెల్త్ టర్మ్ ఇన్సూరెన్స్ లేనడికి భయం ఉంటుంది. అది ఎప్పుడేం జరుగుద్దో, నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలో, ఏదన్నా అయితే ఆ భయంతో ఏమవుతుంది, స్ట్రెస్ బిల్డ్ అవుతుంది. స్ట్రెస్సే కదా అన్ని అనారోగ్యాలకు కారణంగా మారేది. ఎప్పుడైతే నీ దగ్గర కావాల్సిన టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందో మెంటల్ పీస్ ఉంటుంది. నాకు రాత్రికి రాత్రి ఏం జరిగినా కానీ నన్ను కాపాడడానికి పలానా ఇన్సూరెన్స్లో నేను పీస్తో నిద్రపోతారు. ఎప్పుడైతే ఆ పీస్తో నిద్రపోతారో అసలు హెల్త్ ఇష్యూ అనేదే రాదు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కేవలం మనం ఉన్నప్పుడు కాపాడుకోవడానికే కాదు, అంటే జరిగితే కాపాడుకోవడమే కాదు, మనల్ని మనం ఒక స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉంచుకోవడానికి కూడా అవసరం. ఎంతసేపటికి మనం అనుకుంటూ ఉంటాం కుటుంబానికి మనకు కావాల్సిన అన్ని ఇస్తున్నాము అని. కుటుంబానికి కావాల్సింది ఇవ్వటము అని అంటే కేవలం ఏదో ఒక ఇల్లు, ఒక బైకు, ఒక కారు, ఒక ఫోన్ కాదు. అవి లేకపోయినా మనిషి బతకగలుగుతాడు. కానీ తినటానికి తిండి, వేసుకోవడానికి గుడ్డ లేకపోతే అసలు సమస్యలు మొదలవుతాయి. అది మనం లేని సమయంలో. అటువంటి సమస్యలకి కారణంగా మారితే అది మనమే అవుతాం, మన నెగ్లిజెన్స్ అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఒక వ్యక్తి ముందు సంపాదన మొదలుపెట్టిన తర్వాత, ప్రతి ఒక్క కుర్రవాడికి చెప్పే మాట, ముందు నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ మీద పెట్టు, ముందు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకో. మంచి ఎంగేజ్లో ఉన్నాం, తక్కువ రేటుకు దొరుకుతాయి. రేపు పెళ్లి కావాల్సినోడివి, ఎవరైనా ఫస్ట్ వచ్చి నీకు పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు నీకు ఏం ఆస్తుందని అడిగితే నువ్వు ముందు చెప్పాల్సింది, నాకేదన్నా అయితే నా దగ్గర ఒక 25 లక్షలకి ఇన్సూరెన్స్ ఉంది, మా పేరెంట్స్కి ఏదన్నా అయితే రూపాయి ఖర్చు కాకుండా మా పేరెంట్స్ పేరు మీద ఒక 25 లక్షల ఇన్సూరెన్స్ ఉంది. ఒకవేళ మా లైఫ్ ఇట్లా వెళ్తున్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో నాకు ఏదైనా జరిగితే నా భార్యకి ఒక 3 కోట్ల రూపాయల కార్పస్ వస్తుంది. ఇది ఆర్థిక భద్రత అంటే. ఇవేవి పెట్టుకోకుండా జస్ట్ ఏదో నా దగ్గర నేను ఈఎంఐలో తీసుకున్న ఫ్లాట్ ఉంది, ఈఎంఐలో తీసుకున్న కారు ఉంది, ఇది భద్రత కింద ఉండదు. అసలైన భద్రత అని అంటే ఏదైనా జరిగితే దారి చూపించటం. ఈ రోజు రాత్రి పడుకొని రేపు పొద్దున మనం నిద్ర లేవము అన్న దాంతో మన ప్లాన్ని పెట్టాలి. మీకు బాగా తెలుసు కదా ప్లాన్ చేసుకుంది ఏది జరగదని. ఒకవేళ జరిగితే ప్లాన్ చేసుకుంది ఏది జరగదు ఇన్ ద సెన్స్ మనకేమీ కాదు. ఒకవేళ అయితే చాలామంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఇక నుంచి మీ దగ్గర ఉన్నటువంటి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రిలేటెడ్ డీటెయిల్స్, అండ్ ఒకవేళ ఏం జరిగితే, ఏదైనా అనుకుంది జరిగితే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అన్న ఒక విషయాన్ని కూడా ముందుగానే ఇంట్లో అందరూ ప్రిపేర్ చేసి పెట్టాలి. ఒకవేళ హెల్త్ ఇష్యూ వస్తే కనుక ఇగో హెల్త్ ఇన్సూరెన్స్ నెంబర్ ఇది, పలానా డాక్యుమెంట్ ఇది, ఇమీడియట్గా నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నువ్వు తీసుకెళ్లేటప్పుడే క్యాష్లెస్ హాస్పిటల్స్ని ఐడెంటిఫై చేసి పెట్టుకో. ఇంకో పలానా హాస్పిటల్స్ ఉన్నాయి, ఇక మన ఇల్లు ఇక్కడ ఉంది, దీని నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ రేడియస్లో ఇన్ని క్యాష్లెస్ హాస్పిటల్స్ ఉన్నాయి, అంటే మనం డబ్బులు కట్టకుండా ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్స్, వీటికి తీసుకెళ్ళి పాలసీ సబ్మిట్ చేయి. ఒకవేళ అనుకోకుండా ఏదైనా మనిషి కనుక డిస్మిస్ అయితే ఇగో టర్మ్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్, దీని నుంచి ఇంత డబ్బులు వస్తాయి, వచ్చిన డబ్బుల్ని మళ్ళీ తీసుకెళ్ళి ఇంకొక ల్యాండ్ కొనకు, ల్యాండ్ ఉంటుంది కానీ మీరు తినడానికి డబ్బులు రావు ల్యాండ్ నుంచి. ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసి వాళ్ళు ముందు పెట్టండి, కొన్ని డబ్బులు ఇట్లా ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల దాని నుంచి ఇంత వడ్డీ తీసుకొని పిల్లల్ని చదివించడము, నువ్వు బతకడం లాంటివి చెయ్యి.
సో దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి ఆర్గనైజ్డ్. సహజంగా ప్లానింగ్ అని అంటే ఏం మాట్లాడతారనంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చొని నేను పెట్టేటువంటి ఖర్చుల్లో నుంచి ఎక్కడ 10 రూపాయలు సేవ్ చేయగలుగుతామన్న దాని గురించి మాత్రమే మాట్లాడతాం. 10 రూపాయలు సేవ్ చేసినంత మాత్రాన భవిష్యత్తు మారదు. భవిష్యత్తు మనం సేఫ్టీగా ఉండాలి, భవిష్యత్తు మారాలి అని అంటే ముందు ఏదన్నా జరిగితే ఏంటి అన్న దాని దగ్గర నుంచే మొదలు పెట్టాలి. 99% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి అని అంటే వన్ హాస్పిటలైజేషన్ బిల్ రోడ్డు మీద తీసుకొచ్చేసింది కుటుంబాలని. ఒక మనిషి చచ్చిపోవడం రోడ్డు మీద తీసుకొచ్చేసింది కుటుంబాన్ని. ఇటువంటి పరిస్థితుల నుంచి మనం కూడా తప్పించుకోవాలి, మన ఫ్యామిలీ తప్పించుకోవాలి అని అంటే వీ నీడ్ ఎ ప్రాపర్ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. వితౌట్ హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మీరు పెట్టే పెట్టుబడి వృధా, అది దేనికి పనికి రాదు, తీసి చెత్తబుట్టలో పడేయటమే. కాబట్టి ఫస్ట్ ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి హెల్త్ అండ్ టర్మ్ ఉందా చెక్ చేయండి అండ్ టైమ్లీ దాన్ని రివ్యూ చేయండి. మార్కెట్లో ఎక్స్పెన్సెస్ ఎలా పెరుగుతున్నాయో అలానే వైద్యం కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడేదో ఒక 10 లక్షలు తీసుకొని 60 ఏళ్ల దాకా నేను 10 లక్షలతోటే ఉంటానంటే కుదరదు. అప్పటికి కూడా పెంచుకోవాల్సి వస్తుంది కదా. సో ఇప్పుడు తీసుకోవడం ఒక 10 లక్షలకు తీసుకొని అవసరాన్ని బట్టి స్లోగా టైంకి అనుకూలంగా పెంచుకుంటూ వెళ్తే అది ఉపయోగపడుతుంది. ఇది తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఏదో సెటిల్మెంట్ రేషియో 99% ఉంది కదా అని చెప్పి మాత్రం పోకండి. సెటిల్మెంట్ రేషియో అనేది ప్రాబ్లమ్కి సొల్యూషన్ కాదు. సాల్వెన్సీ రేషియో అనేది కొన్ని ఉంటాయి, వాటిని కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయండి. హెల్త్ ఇన్సూరెన్స్లో కంపెనీ సైజ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర ఎక్కువ మంది కస్టమర్లు ఉంటే వాళ్ళు బెటర్గా ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయగలుగుతారు, అంటే వాళ్ళకి ప్రీమియమ్స్ కూడా బాగా వస్తాయి. అండ్ దాంతోపాటుగా బోనస్లు ఎన్ని టైమ్స్ ఎక్కువగా ఇస్తున్నారు, లిమిట్స్ ఏమైనా పెట్టారా, రూమ్ లిమిట్స్ కావచ్చు, సర్జరీ లిమిట్స్ కావచ్చు, ఏమైనా పెట్టారా, వీటన్నిటిని చెక్ చేయండి. ప్రీమియం ఒక్కటి కాదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఒక పోర్టల్లో చూసేటప్పుడు ఒకటే 10 లక్షల రూపాయలు దానికి డిఫరెంట్ ప్రీమియమ్స్ ఉన్నాయనంటే హైయెస్ట్ ప్రీమియం పెట్టినటువంటి కంపెనీకి కూడా తెలుసు పైన ఉన్న వాళ్ళు నా కాంపిటీషన్, కానీ అయినా వీడు పెట్టాడు ఎక్కువ ప్రీమియం అని అంటే వాడిచ్చేది ఏదో ఒకటి ఉంది, అదేంటో తెలుసుకొని కంపేర్ చేయండి. డైరెక్ట్గా ప్రీమియం తక్కువ ఉంది ఎక్కువ ఉందని దాంతో కంక్లూడ్ చేయొద్దు. అలానే టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా తీసుకునేటప్పుడు కూడా ప్రైస్ తోటి కాకుండా ఇంటెలిజెన్స్ తోటి దాన్ని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజు మనం ఏదో 2-3 వేలు సేవ్ చేసే ప్రయత్నం చేస్తాం, కానీ సరైన ఇన్సూరెన్స్ తీసుకోకపోతే మనము కొన్ని లక్షల రూపాయలు ఆ టైంలో లాస్ అవ్వాల్సి వస్తుంది. 2-3 వేల రూపాయలతోటి మనం మేడలేం కట్టలేము, కానీ 2-3 వేల రూపాయలు కాంప్రమైజ్ కాకుండా మంచి ఇన్సూరెన్స్ తీసుకుంటే మాత్రం మనం మేడలు కూలిపోకుండా మాత్రం ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.